పట్టుకోండి తిను జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పుట్టినరోజు ఈరోజు ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత బిడ్డని యొక్క పుట్టినరోజు ఎంత సంబరంగా చేసుకుంటారో అంతకు మించి సంబరంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా కూడా చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక అడుగు ముందుకు వేసి అందరూ కూడా సామాజిక సేవా కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కూడా అవుతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దానికి ప్రధానమైన కారణం ప్రతి ఒక్కరు కూడా అతనంటే మన ఇంటిలోనే బిడ్డే అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలనేది కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పేసి ఒక పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చేదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు అనేది కూడా చేసి శాచ్యురేషన్కి ఒక అర్థం అనేది కూడా చెప్పి శాచ్యురేషన్ అంటే ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పేసి సంక్షేమ కార్యక్రమం రూపొందించి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, మైనారిటీ వర్గాలకు ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్ కల్పించే దాంట్లో అయితే అలాగే అనేకమైన కార్యక్రమాలు కూడా ఆ రోజు కూడా చేయడం కూడా జరిగింది. తన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వేస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనేది కూడా తండ్రి మాదిరి కూడా ఒక అవకాశం ఇస్తే తండ్రికి ఎలా అవకాశం ఇస్తే అతనే అవకాశం ఇస్తే సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అలాగే ఒక అడుగు కూడా పరిపాలనలో కూడా సంస్కరణ తీసుకొచ్చి అతను కూడా అనేకమైనది కూడా తండ్రి గారు ఏదైతే రూపొందించారో అలాగే జగనన్న విద్యాదీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, అలాగే తర్వాత మహిళలకు అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం, రాజకీయంగా ఇవ్వడం, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల ముంగింటికే పరిపాలన తీసుకొని పోవడం అనేకమైన కార్యక్రమాలు నాడు నేడు కింద ఆరోగ్య విషయంలో అయితేమి, విద్య విషయంలో అయితేమి ఇవన్నీ కూడా అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేసి ప్రజల గుండెల్లో శాశ్వతంగా కూడా నిలిచిపోయాడు. ఆ రోజు నేను అనుకుంటాను రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఒక మాట చెప్పాడు, ఈరోజు ఈ భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాలు మేము రూపొందించి ప్రజలకు ఇస్తుంటే 50% అనేది కూడా అవినీతిమయమైపోతుంది, ప్రజలకు మాత్రం 50% కూడా చేరలేదని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి హోదాలోనే రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1% కూడా కాకుంటే 0 అనేది కూడా కరప్షన్ లేకుండా నేరుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే దాంట్లో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించే దాంట్లో ఈ దేశంలో ఉండే పరిపాలకులకు అందరికీ కూడా మార్గదర్శకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావడం కూడా జరిగింది. ఈరోజు అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేస్తాడు. ఈరోజు అందుకోసమే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో సాహసోపేతవాడు, రాజకీయాల్లో ఎప్పుడు కానీ అధైర్యం అనేది కూడా ఎక్కడ కానీ చేయలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంత కష్టం వచ్చినా కూడా, అలాగే రాజకీయ విరోధులు ఎన్ని కష్టాలు చేసినా జైలు పాలు చేసినా కూడా అతని యొక్క ధైర్య సాహసాలు ఎక్కడా చెదురు చేయకుండా ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానని చెప్పేసి జైలు జీవితమే కాదు ఈరోజు ఎంత కూడా చేసుకుంటూ జరిగింది. ఈరోజు కూడా అధికారం లేకపోవచ్చు
అధికారంలో లేకపోయినా ప్రజల గుండెల్లో కూడా శాశ్వతంగా కూడా నిలిచిపోయినాడు తన యొక్క పరిపాలనలో. కానీ అతను ప్రజలకు హత్తుకొని పోయాడని చెప్పేది ఏమాత్రం కూడా కాదు. భవిష్యత్తులో మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఈ ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరాలు కూడా బాగుపడాలని చెప్పిన అటువంటి నాయకుడే ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని చెప్పేసి మేమందరూ కూడా ఆ లక్ష్యంతోనే మేము ప్రతిపక్షంలో ఉండవచ్చు. మాకేం అధికారం అనేది కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో పేదవాడు మధ్యతరగతి వాడు కూడా బాగా కూడా ఉండాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒకే ఒక లక్ష్యంతో మేమందరూ కూడా ఈరోజు కూడా మేము పోతామని చెప్పి తెలుసు. మరొక మారు అతనికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.